ముందుగా ఏదైతే ఈ సరైన ఆడియో ఫంక్షన్ని వైజాగ్లో చేయాలని రిక్వెస్ట్ చేస్తే వెంటనే ఒప్పుకోలేదు, కానీ మొత్తానికి ఫైనల్గా ఒప్పుకొని వైజాగ్లో రేపు 10వ తారీఖు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నందుకు ముందుగా మిత్రులు అరవింద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంటనే ఒప్పుకోవడానికి 50 లక్షలు సార్. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉన్న రామకృష్ణారెడ్డి గారికి అలాగే చిన్ని గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా తెలుసు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేకించి విశాఖ ఏ విధంగా చిత్ర పరిశ్రమకి అనుకూలంగా ఉంటుంది. గతంలో కూడా ఇక్కడ ఎలాగా ఎక్కువ మంది దర్శకులు షూటింగ్ చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఏ విధంగా అప్పట్లో సెంటిమెంట్లుగా ఫీల్ అయ్యేవాళ్ళు వైజాగ్లో షూటింగ్ అనేది, ఇక్కడున్న అనుకూల పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న నగరం ఇది. అంతేకాకుండా ఒక పక్క సిటీ కల్చర్, మరో పక్క ట్రైబల్ కల్చర్, కొంచెం మధ్యలోకి వెళ్తే ఫక్తు గ్రామీణ వాతావరణం, చక్కటి అందమైన సముద్రం, ఎత్తైన కొండలు, అలాగే బుర్రా కేవ్స్, అరకు వ్యాలీ, ఊటీకి మించిన శీతలంతో కూడిన లంబసింగి, ఇలాంటి ఎన్నో అట్రాక్షన్స్ ఉన్న ప్రాంతం విశాఖ. ఇప్పటికే ఒక రకంగా ఇది ఒక టూరిజం డెస్టినేషన్ కాతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల ప్రకారం ఈ చిత్ర పరిశ్రమను విశాఖకి తీసుకొస్తే చాలా చక్కగా వైజాగ్కి ఇది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. పరిశ్రమ అభివృద్ధితో పాటు టూరిజం అభివృద్ధి కావడానికి కూడా అదొక అట్రాక్షన్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా పరిశ్రమని వైజాగ్కి ఎలాగైనా తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందుకే మీకు కూడా తెలుసు, ఈ మధ్యనే ఎఫ్ఎన్సిసి వాళ్ళు, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వాళ్ళకి ఇక్కడ మేము యాక్టివిటీ క్రియేట్ చేస్తాం, మా ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పని కోరితే వెంటనే దాదాపు 16 ఎకరాలకు పైగా భూమిని విశాఖలో అలాట్ చేయటం, దానికి సంబంధించి వాళ్ళు కూడా మంచి ఒక మోడర్న్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డింగ్స్, అలాగే ట్రైనింగ్ క్లాసెస్, దాంతోపాటు అనేక ఫెసిలిటీస్తో కూడిన ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరో పక్క వైజాగ్ మనం చూస్తామంటే ఒక కొత్తగా 7 ఒక అందమైన బీచెస్ డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఈ వేవ్స్ అవి కూడా కరెక్ట్గా ఉండేట్టుగా చేసి ఆర్టిఫిషియల్గా బీచెస్ తయారు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక 300 కోట్ల రూపాయలతోటి భీమిలీలో త్వరలోనే క్రూయిజ్ టెర్మినల్ రాబోతూ ఉంది. ముందు టెంపరీగా ఏదైతే ఎగ్జిస్టింగ్ పోర్ట్ ఉందో ఆ పోర్ట్ దగ్గర ఈ క్రూయిజ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అది కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించబోతూ ఉన్నాం. ఇప్పటికే మన దగ్గర సబ్మెరీన్ ఒకటి ఉంది. దాంతోపాటు మరో మేజర్ అట్రాక్షన్ ఏదైతే ఐఎన్ఎస్ విరాట్, మీరందరూ కూడా గతంలో దాని యొక్క హిస్టరీ తెలుసు మీకు, అతి పెద్ద వార్షిప్, అది కూడా వైజాగ్ రాబోతూ ఉంది. అది ఎక్కడ పెట్టాలి ఏంటి దాని మీద ఇప్పటికీ ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసి ఒక 4 ప్లేసులు కూడా చూడటం జరిగింది. అది కూడా ఫైనలైజ్ త్వరలోనే ఆ విరాట్ను కూడా విశాఖ తీసుకొస్తా ఉన్నాం. వాటితో పాటు ముఖ్యంగా విశాఖ ఈరోజు ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అమెరికా ప్రభుత్వం చేత కూడా ఒక స్మార్ట్ సిటీగా గుర్తించబడటమే కాదు, ఈరోజు ఈ మొత్తం భారతదేశంలో ఉన్న స్మార్ట్ సిటీస్ సెలక్షన్స్లో వైజాగ్కి ఒక ప్రత్యేకమైన స్థానం రావటం, దాంతోపాటు ఈ స్వచ్ఛ భారత్ దీని కింద ఏదైతే క్లీన్లీనెస్ ఉందో దాంట్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో 5th ప్లేస్ రావటం. మరి ఈ మధ్య వైజాగ్ ఎవరు విజిట్ చేసినా, వేరే మన రాష్ట్రం నుంచి కాకుండా బయట నుంచి వచ్చిన వ్యక్తులు, అలాగే ఫారినర్స్ కానీ ఎవరు వచ్చినా కూడా వైజాగ్ యొక్క క్లీన్లీనెస్ కానీ అది యొక్క ఉన్న మెయింటెనెన్స్ కానీ గ్రీనరీ కానీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సోషల్ మీడియాలో ప్రత్యేకించి దాని మీద ట్వీట్ చేస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే క్రికెట్కి వచ్చిన క్రికెటర్స్ అందరూ కూడా వైజాగ్ బీచెస్ రోడ్స్ చూసిన తర్వాత దాని గురించి ఎలాంటి కామెంట్స్ చేశారో మీకు తెలుసు. ఈ విధంగా ప్రత్యేకమైన ఒక ఫోకస్ వైజాగ్కి ప్రపంచ పటంలో లభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నేను అరవింద్ గారికి నాకున్న చనువు కొద్దీ ఇట్లా ఆడియో ఫంక్షన్ ఇట్లా చేస్తున్నామని చెప్పి నాకు చెప్పినప్పుడు వెంటనే వైజాగ్లో పెట్టండి, ఇది వైజాగ్లో చక్కటి బీచ్ ఉంది, బీచ్లో ఒక పెద్ద ఫంక్షన్ పెట్టాలనేది ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాం.
ఇదైతే రైట్ ఫంక్షన్ అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మెగా హీరోలు అందరితో పాటు టెక్నీషియన్స్ కానీ హూ ఇస్ హూ ఆఫ్ ఇండస్ట్రీ మొత్తం కూడా వస్తున్నారు కాబట్టి వైజాగ్లో బిగ్గెస్ట్ ఫంక్షన్ అవుతుంది ఇటువంటి ఫంక్షన్. మీరు చేయండి అని చెప్తే కొంత ఇబ్బందులు చెప్పెడతాను. ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న ఆర్టిస్టులు రావాలన్నా లేకపోతే వాళ్ళందరికీ ఇబ్బందులు, తర్వాత ఇక్కడ అకామిడేషన్లు, ట్రాన్స్పోర్టు, మళ్ళీ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయటం. అదే మాకు వైజాగ్ కాకుండా హైదరాబాద్ అయితే రెడీమేడ్గా ఫంక్షన్లు చేసుకోవచ్చు. అదర్ దాన్ హైదరాబాద్ అంటే మళ్ళీ దానికి చాలా ఏర్పాట్లు ఇవన్నీ ఉంటాయి, కొంత ఇబ్బంది ఉంటుంది. ఏదంటే లేదు ఇబ్బంది అయినా పర్లేదు, ఖచ్చితంగా వైజాగ్ ఫంక్షన్ చేద్దాం. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలో చెప్పండి. అక్కడ వైజాగ్లో మేము అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. అది ఒక మన ఫంక్షన్లా చేద్దామని చెప్పని చాలాసార్లు చెప్పిన తర్వాత తను చెప్పినట్టు బన్నీ కూడా ప్రత్యేకించి వైజాగ్ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. నాతో 2-3 సార్లు ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఇట్లా వైజాగ్లో నేను స్టూడియో పెడతాను అనుకో, నాకు ఏదైనా మీరు అక్కడ ఏ ప్లేస్లో బాగుంటుందో చూడడానికి కూడా ప్రత్యేకంగా కోరడం జరిగింది. దాంతోపాటు బాలకృష్ణ గారు కూడా ఈరోజు వైజాగ్లో ఒక స్టూడియో పెట్టాలని చెప్పని ఆయన కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు రామ్ చరణ్ పెడతానంటున్నారు. మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి కలిసి వెళ్ళిపోయారు, ఆయన కూడా ఒక స్టూడియో పెట్టాలని ఇక్కడ. అంటే ఈరోజు వైజాగ్ అనేది ఒక హైదరాబాద్ నుంచి మొత్తం 100% ఇక్కడికి వస్తుందని చెప్పట్లేదు, కానీ దానికి ఒక ఆల్టర్నేటివ్ దీని కింద వైజాగ్ కూడా డెవలప్ చేయాలి అనేది ఈరోజు అటు మెగా పొజిషన్లో ఉన్న డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ కాన్సన్ట్రేషన్ ఇప్పుడిప్పుడే వైజాగ్ పైన వస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ కూడా ఒక మంచి ఎకో సిస్టమ్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే ఒక టూరిజం ఆఫీసర్ని స్పెషల్గా ఈ సినిమా పర్పస్ కోసం లైజనింగ్ కోసం పెట్టాం. వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ కానీ అటు పోలీసు, రెవెన్యూ, అదర్ పర్మిషన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా లైజన్ కానీ ఏ కావాలో కూడా అవి చేయడానికి కూడా ఒక సింగిల్ విండో సిస్టమ్ కింద ఆఫీసర్ని పెట్టాం. దాంతోపాటు ఈ కొత్తగా ఎవరైతే ఈ స్టూడియోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళతో పాటు ఈ మన డైరెక్షన్ క్లాసెస్ పెట్టే మన సత్యానంద్ గారు వైజాగ్లో ఉన్నారు, ఎంతోమంది స్టార్ మేకర్స్ ఆయన. అటువంటి వాళ్ళతో పాటు సత్యానంద్తో పాటు మొన్న ఈ మధ్య గీతాకృష్ణ గారు వచ్చి ఒక ఇన్స్టిట్యూట్ పెడతామని చెప్పారు. దాంతోపాటు చాలామంది ఈరోజు వైజాగ్ని ఇన్స్టిట్యూట్లు పెట్టాలని కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాళ్ళకి వ్యక్తిగతంగా కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఏమేం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, వైజాగ్లో చిత్ర పరిశ్రమ స్థిరపడాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అది జరగాలంటే ఏం చేస్తే బాగుంటుందని కూడా హైదరాబాద్లో ఆ మధ్య మీటింగ్ ఉన్నప్పుడు అరవింద్ గారు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు ఏమేం చేయాలంటే అనేది. అవి కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ఇక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తే కానీ, లేకపోతే ఇక్కడ ఏమన్నా ఇన్సెంటివ్స్ లాంటివి కానివ్వండి, లేకపోతే పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఈ రోడ్ల మీద షూటింగ్ చేసినప్పుడు, లేకపోతే పార్కుల్లో షూటింగ్ చేసినప్పుడు ఇటువంటి వాటికి ఛార్జెస్ ఇనిషియల్గా బాగా నామినల్గా పెట్టడం కానివ్వండి, లేదు అట్లాగే హోటల్ ఇండస్ట్రీస్తో మాట్లాడి కొద్ది రోజులు ఫిల్మ్ వాళ్ళకి మాత్రం స్పెషల్ టారిఫ్ ఇవ్వమని చెప్పి కానీ, ఇటువంటి ఏమేంటి చేస్తే బాగుంటుంది ఇట్లన్నింటి మీద కూడా మళ్ళీ ఒకసారి ఫిల్మ్ పెద్దలతో మాట్లాడి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేసి త్వరలోనే విశాఖ అనేది ఈ ఫిల్మ్కి సంబంధించిన ఒక సెంటర్గా డెవలప్ చేయాలనేది మా ఆలోచన. ఈ సరైనోడు ఆడియో ఫంక్షన్ రేపు 10న ఒక పెద్ద మెగా ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత చాలామంది వైజాగ్లో ఫంక్షన్స్ కూడా చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆపర్చునిటీ ఫస్ట్ ఇటువంటి ఫంక్షన్ చేయడానికి మనకు వైజాగ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా అరవింద్కి అలాగే వాళ్ళ టీంకి ఈ సందర్భంగా ప్రత్యేకించి బన్నీకి కూడా, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అందరూ ఒప్పుకున్నా కూడా హీరోలకు చాలా ఇబ్బంది ఇటువంటి ప్లేస్లో రావాలంటే. అవన్నీ కూడా అధిగమించి లేదు డెఫినెట్గా విల్ డూ ఇట్ అని చెప్పి దాన్ని ప్రోత్సహించి వైజాగ్లో చేయడానికి సహకరించినందుకు బన్నీకి అలాగే అందరికీ కూడా టీం మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సరైన ఆడియో తర్వాత వైజాగ్లో మరిన్ని ఆడియో ఫంక్షన్లు జరగాలి. ఇందాక మధ్యాహ్నం ఇంటికి వచ్చి కలిసినప్పుడు అరవింద్ గారిని అడిగాను నేను, మొన్న ఎలాగైతే ఐఫా లాంటి ఫంక్షన్ హైదరాబాద్ చేశారో వైజాగ్లో కూడా ఐఫా లాంటి చేయాలి. దాంతోపాటు ఫిక్కీ కానీ ఇటువంటి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్తో పాటు ఈ రీజనల్ ఫిల్మ్ సెంటర్స్ సంబంధించిన ఈ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా వైజాగ్లో చేసుకోవచ్చు. మనకి రేపు ఒక 1 మంత్లో చిల్డ్రన్స్ థియేటర్ మోడర్న్ ఫెసిలిటీస్తో రెడీ అవుతూ ఉంది, కంప్లీట్గా వస్తూ ఉంది. అలాగే ఎంఈపీ గారిలో రవీంద్ర భారతి అలాగా కూడా చాలా ఆర్ట్ ఆఫ్ ది స్పీకింగ్ ఉండే ఒక కల్చరల్ సెంటర్ తయారవుతూ ఉంది. మళ్ళీ మనకి ప్లేసెస్ ఉన్నాయి, మంచి ఆదరించే ప్రజలు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా. కాబట్టి వైజాగ్ అనేది భవిష్యత్తులో సినిమా పరిశ్రమ కేంద్రంగా అన్ని రకాలుగా తయారు చేయడానికి అందరూ సహకారం కోరుకుంటూ, ఇప్పటికే రామానాయుడు గారు స్వర్గీయ రామానాయుడు గారు అయితే మేము ఇద్దరం కలిసి ఎంపీలుగా ఉన్నాం అప్పుడు. ఆ తర్వాత ఆయనతో ఉన్న చదువు కొద్దీ చాలాసార్లు చెప్పాను ఇక్కడ వైజాగ్లో స్టూడియో పెట్టండి అంటే ఆ రోజు ఆయన ముందుకు వచ్చి ఈరోజు స్టూడియో పెడితే బెంగాలు అలాగే ఒరియా ఫిల్మ్స్ అన్ని కూడా అక్కడ షూటింగ్ అవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగు ఫిల్మ్స్ కూడా ఇక్కడ షూటింగ్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అటువంటి సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా అవన్నీ కూడా ఇక్కడ సహకరిస్తారు కాబట్టి
ఇండస్ట్రీ ఇక్కడికి మ్యాక్సిమం రావాలని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ప్రొడ్యూస్ వైజాగ్ వాళ్ళు దృష్టి పెట్టి ఇక్కడ షూటింగ్లు అవన్నీ చేస్తామంటే ఆటోమేటిక్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఆ రోజు హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అయింది, అఖిల నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ముందు వాళ్ళు ఒక రకంగా రిస్క్ ముందు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు బేస్ చేసుకున్న ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్షన్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అన్నీ కూడా డెవలప్ అయిపోయినాయి. అటువంటిది ఇప్పుడు కొంతమంది పెద్ద హీరోలు వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడికి వైజాగ్ వచ్చేస్తారు. ఆ విధంగా వాళ్ళ కంట్రిబ్యూషన్ కావాలి తప్ప వాళ్ళు డబ్బులు డొనేషన్స్ ఏం అవసరం లేదు. ప్రభుత్వానికి వాళ్ళ సపోర్ట్ కావాలంతే. ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు అందుకే ఇటువంటి విషయాల మీదనే మన హైదరాబాద్లో ఫిల్మ్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టాను. మొత్తం ఆ రోజు చాలామంది హీరోలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ చాలామంది వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళందరితో అదే అడిగాను, మీకు వైజాగ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలంటే ఏం కావాలి, ఏమి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి, ఇవన్నీ కూడా మీరు చెప్పండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడదామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు సురేష్ బాబు గారి దగ్గర నుంచి పెద్దలందరూ కూడా మాట్లాడారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేసి వాటిలో ఎన్ని ఫీజిబిలిటీ ఉన్నాయి, ఏమేమి చేయొచ్చు అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని ఏమేమి చేయగలుగుతాం అన్నీ కూడా చేస్తాం. గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి జరిగే ప్రతి సినిమాకి ఏదర్ ఆడియో లాంచింగ్ కానీ, లేకపోతే సక్సెస్ మీట్ కానీ, లేకపోతే ఏదో ఒకటి ఒక ఫంక్షన్